హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్. ఈరోజు మన ఫోటోగ్రాఫర్ చైర్ అనే మన ప్రముఖ ఫోటోగ్రాఫర్స్ యొక్క మనం సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం కదా. ఆ సిరీస్లో భాగంగా ఈరోజు మన కామెడీలో మోస్ట్ సీనియర్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి నవీన్ స్టూడియో నవీన్ అన్న గారు మన స్టూడియోలో ఉండడం జరిగింది. అతను మోస్ట్ సీనియర్ ఫోటోగ్రాఫరే కాదు, మన తెలంగాణ రాష్ట్ర అండ్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వారు. నమస్తే నవీన్ అన్న. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. ఫైనల్లీ వచ్చారు. ఈ సిరీస్ మనం దగ్గర అనుకోబట్టి 2 to 3 years అవుతుంది అనుకుంటా. అది అనుకుంటూ పోస్ట్ పోన్ చేస్తూ ఫైనల్లీ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ మీరు పిలిచినప్పుడు. అన్న చెప్పండి, మీ ఫోటోగ్రఫీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్లీ 1982లో మా పేరెంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అచ్చా, ఓకే. వాళ్ళు ఫోటోగ్రఫీ ఫీల్డ్, వాళ్ళ బ్రదర్స్, మా డాడీ కూడా ఫోటోగ్రఫీ ఫీల్డే, మా మమ్మీ వాళ్ళు కూడా వాళ్ళ బ్రదర్స్ కూడా ఫోటోగ్రఫీ ఫీల్డే. ఓకే. సో డాడీ కూడా 82లో పెట్టాడు. ఓకే. సో అప్పుడు నేను చాలా కిడ్ స్కూల్లో ఉంటుండే. ఫోటోగ్రఫీ అనేది కొంచెం అప్పటికేం తెలియదు. తర్వాత ఏమైంది అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ ఎక్కువ క్రేజ్ ఉండేది. పాస్పోర్ట్ దిగడము, ఎట్ ది సేమ్ టైం అప్పుడు క్వార్టర్ సైజ్ అనేది, ఇప్పుడు క్వార్టర్ సైజ్ అని, హాఫ్ సైజ్ అని, ఫుల్ సైజ్ ఫోటోలు ఫోటోలే. ఎందుకంటే మీరు చెప్పే వొకాబులరీ ఎలా ఉందంటే క్వార్టర్, హాఫ్, ఫుల్ అంటే అది ఎవరు పెట్టిరో తెలియదు కానీ అలా ఉంటుండే మోడల్స్ ఏవి దిగుతారు. ఇప్పుడు మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 8-12 ఫోటోస్, 12-18 ఫోటోస్ లాగా. ఫుల్ సైజ్ అంటే 8-12. అచ్చా, ఓకే. క్వార్టర్ సైజ్ అంటే పోస్ట్ కార్డ్ సైజ్, హాఫ్ సైజ్ అంటే 5/7 సైజ్ ఉండే. ఇప్పుడు కొన్ని బ్యాన్ అయ్యి డైరెక్ట్ 4/6, 6/8, 8/12 అట్లా వెళ్ళింది. అదే క్వార్టర్ అంటే ఇది వెళ్ళేది మరి మేము ఇప్పుడు. అందుకనే అప్పుడు అలా ఉండేది. తర్వాత మాకు దాని మీనింగ్ తెలియదు. ఇప్పుడు తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత అరే క్వార్టర్ అంటే మందు ఎప్పుడైతే తెలిసిందో అచ్చా దీని రిలేటెడ్ పెట్టిర్రా అని అనుకునేవాడిని. అప్పుడు ఏమైందంటే జనరల్గా మనకి బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అన్నీ తీయడము అంటే ఇప్పుడు లైట్ రూమ్ ఎట్లనో అప్పుడు డార్క్ రూమ్. ఓకే. డార్క్ రూమ్ వరకే ఎక్కువ ఉండేది. అంటే డార్క్ రూమ్ అడ్వాన్స్ వర్షన్ ఇప్పుడు లైట్ రూమ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పటిదాకా మనం అప్డేట్ ఉన్నామంటే అది డార్క్ రూమ్ టు లైట్ రూమ్ వరకు వచ్చేసింది ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం. ఓకే. అప్పట్లో జనరల్గా ఏంటిదంటే పాస్పోర్ట్ కానీ ఏది తీసినా, ఏ ఫోటో తీసినా డార్క్ రూమ్ వర్క్ చేయాలి. దానికంటే ముందు మీకు ఫోటోగ్రఫీ మీ ఫీల్డ్కి రావడానికి రీజన్ మీ డాడీ వాళ్ళ ఇదే మెయిన్ ఏంటిదంటే ఇవన్నీ ఇప్పుడు ఆ కెమికల్స్ తోటి ఫోటో తయారు చేయడం అంత మ్యాజిక్ అనిపిస్తుండే. అరే ఇదేంటిదిరా బాబు డిఫరెంట్గా వస్తుంది, ఇట్లా చేస్తే ఇట్లా వస్తుందా. అప్పుడు మంచి కిడ్స్ కదా, అరే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు దించాలా, లైట్లో డార్క్ రూమ్కి వెళ్ళాలా, ఇవన్నీ ప్రాసెస్ చేస్తే ఇలాంటి రిజల్ట్ ఉంటుందా అంటే అది మాకు కొంచెం మిరాకిల్ వండర్ అనిపిస్తుంది. అరే ఇదేంటిదిరా బాబు అలానే ఇప్పుడు బయట ఎవరికి చెప్పరాదు, దాని ప్రాసెస్ చెప్పరాదు. అలా రన్నింగ్లో నాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇంట్రెస్ట్ తోటి తర్వాత ప్యాషన్గా తర్వాత సినిమాలు చూసి జస్ట్ లైక్ చాలా సినిమాలు ఉంటాయి కదా మనకి, బ్లాక్ అండ్ కానీ కలర్ కానీ, జస్ట్ లైక్ శివ అనుకోండి. శివాలో బ్యాక్ లైట్ ఫోటో, హెయిర్ లైట్, లేకుంటే కట్ లైట్, ఆఫ్ 9 అవన్నీ కస్టమర్స్ దిగేది కాదు కదా, వీళ్ళు దిగేది ఒక ప్రాసెస్ లో దిగేది. ఫ్లాట్ లైటింగ్ లేకుంటే ఒక ఫ్యామిలీ ఫోటో, ఒక గ్రూప్ ఫోటో, లేకుంటే కపుల్ ఫోటో అలా దిగేది. కానీ లైటింగ్స్ కి కొంచెం అట్రాక్ట్ అయ్యి దీన్ని ఎట్లా తీయాలా, ఎవరితో తీయాలా ఇది మనకు తెలియదు. క్లయింట్స్ అయితే ఉండరు, జనరల్ నా ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేస్తుండ్రు. వాళ్ళందరికీ అట్లా కొత్త హెయిర్ లైట్ కానీ ఇట్లా పెట్టి, ఆఫ్ లైట్ కానీ, బ్లాక్ అండ్ వైట్లో తీసేటని నీ పోస్టర్ని సేమ్ టు సేమ్ తీయాలి, మన కాపీ పేస్ట్. ఓకే. అది నేర్చుకున్నాను నేను. ఓకే. ఫిల్మ్ఫేర్లో వచ్చే పోస్టర్స్ అంటే అప్పుడు కాపీ పేస్ట్ అనొద్దేమన్నా, ఇట్స్ రీక్రియేషన్ అనుకుంటా. ఐ థింక్ రీక్రియేషన్. ఎందుకంటే దాన్ని చూసి మనకు వర్కింగ్ స్టైల్ తెలియదు, ఏం తెలియదు కాబట్టి ఒక పోస్టర్ చూసి మీరు ఇన్స్పైర్ అయిపోయి అలాంటి లాంగ్వేజ్ లో కాపీ పేస్ట్ అప్పుడు చూసి ఇప్పుడు కాపీ పేస్ట్ యాక్చువల్లీ. బట్ ఆ టైంలో మీరు చేశారంటే ఇట్స్ నాట్ ఏ కాపీ పేస్ట్, మీరు ఇన్స్పైర్ అయ్యి దాన్ని రీక్రియేట్ చేశారు. రీక్రియేట్ ఎగ్జాక్ట్లీ. సో అలా మనం అన్ని ఫొటోస్ని అట్లా రీక్రియేట్ చేసి
మంచి రిజల్ట్ చేసి తర్వాత కస్టమర్కి వాళ్ళకి ఏమంటారు కన్విన్స్ చేసి ఇలా దిగితే మేము ఇట్లా ఇట్లా బాగుంటుంది ఇట్లా అని కొంచెం చాలామంది అప్పట్లో అప్డేట్ అయ్యే వర్షన్స్ చాలామంది వస్తుంటారు కదా ఎవ్రీ టైంలో, వాళ్ళని మేము క్యాచ్ చేసి వాళ్ళకి ఇలా చేసి చేసేవాళ్ళం. సో మీరు ఇంకా స్టడీ తర్వాత డైరెక్ట్ కంప్లీట్ ఫోటోగ్రఫీ ఇంకా జాబ్ వేరే జాబ్ ఏమైనా వెళ్ళి నాకు ఇక్కడనే మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుండే, రోజు డబ్బులే చూసుడు, ఫొటోస్ రోజు దిగుతుండే, ఇప్పటికీ దిగుతూనే ఉన్నారు. ఎండ్లెస్ ఫోటోగ్రఫీ ఎప్పటికీ ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది, ఎప్పుడు వర్క్ ఉంటుంది. చేసేటోళ్ళు సూపర్ ఫోటోగ్రఫీ ఎండ్లెస్ అని సూపర్ మాట, నిజంగా చాలా మంచి మాట. రోజు పనే ఉంటుంది, చేసేటోళ్ళు కావాలా, మనం డెడికేట్గా చేసినాం కాబట్టి దిస్ ఇస్ ద రిజల్ట్. సో నైస్, సూపర్. ఇప్పుడు మీరు 96లో ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశారు, ఇప్పుడు 2026 వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 40 years జర్నీ మీది. చిన్న విషయం కాదు, స్టిల్ యూఆర్ కంటిన్యూ, స్టిల్ యూఆర్ డూయింగ్, చాలా పెద్ద విషయం మీదనా. సో నా క్వశ్చన్ ఏంటంటే ఈ 40 yearsలో ఏం చేంజ్ అయింది నా ఫోటోగ్రఫీలో? 1996కి ఇప్పటికి ఫోటోగ్రఫీలో వచ్చిన మార్పులు ఏంటి? ఎట్లాంటి మార్పులు చూస్తారు మీరు? ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఎట్లాంటి మార్పులు చూడబోతున్నారు? ఇప్పుడు చేంజెస్ ఏముండే, జనరల్గా ఏంటిదంటే అప్పుడు క్యాండిడ్ ఫోటోగ్రఫీ ఉండే, రైట్, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఉండే, లెన్సెస్ ప్రైమ్ లెన్సెస్ వాడుతుండే, అప్పుడు కూడా మంచి కెమెరాస్ వాడుతుండే, డిఫ్యూజర్స్ వాడుతుంటే అప్పుడు కూడా సాంగ్ కంపోజ్ ఉంటుండే. ఇప్పుడు సినిమాటిక్ ఎట్లా అంటారు, అప్పుడు కూడా 3 minutes సాంగ్ ఫస్ట్ వేసేస్తుండే. ఆ వీడియోలో 3 hours క్యాసెట్లో ఫస్ట్ ఒక సాంగ్ వేసి తర్వాత ఈ కంటిన్యూ రెగ్యులర్ ప్రోగ్రామ్ దాంట్లోనే రికార్డ్ చేసి ఇచ్చేటోళ్ళం, DVD. ఇప్పుడు సెన్స్ వేర్ అయింది, ఇప్పుడు ఏంటిదంటే పెన్ డ్రైవ్లోనూ కానీ డేటా వేరే విధంగా హార్డ్ డిస్క్లో కానీ జరుగుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అప్పుడు కూడా ఇవన్నీ ఉంటుండే క్యాండిడ్ కానీ, అప్పుడు అంతెందుకు అప్పుడు కూడా టీవీస్ పెడుతుంటే, LCDs పెడుతుంటే, ఇప్పుడు ఎల్ఈడిగా కన్వర్ట్ అయింది, రైట్. అప్పుడు జిమ్మి క్రెయిన్స్ ఉండే, ఇప్పుడు డ్రోన్గా మారింది. సో నాకు తెలిసి ఫోటోగ్రఫీ అప్డేట్ అవుతున్నాయి కెమెరాస్, ఇప్పుడున్న తరానికి ఇప్పుడున్న మెషిన్స్కి మనం దాన్ని అలవాటు చేసుకుంటున్నాం, అంతేగాని టెక్నాలజీ సేమ్ ఉంది నాకు తెలిసి, నా ఒపీనియన్. అంటే ఫోటోగ్రఫీ ఏం మారలేదు, ఫోటోగ్రఫీ అనుకున్న ఎక్విప్మెంట్ మారింది 100%. ఫోటోగ్రఫీ సేమ్ ఉన్నది ఎప్పుడైనా. అప్పుడు కూడా మంచి రిజల్ట్ వాళ్ళే కోరుకుంటుండే, ఇప్పుడు కూడా బెస్ట్ రిజల్ట్ ఇచ్చేటోళ్ళని ఫోటోగ్రాఫర్ని ఎంచుకొని వాళ్ళు ఆర్డర్స్ చేయించుకుంటారు, మనతోటి వర్క్ చేయించుకుంటారు అట్లా. సో ఓవరాల్ ఏం చెప్తున్నా అంటే ఫోటోగ్రఫీ అయితే ఏం చేంజ్ అవ్వదు, ఫోటోగ్రఫీ తీసే విధానం చేంజ్ అయింది, ఫోటోగ్రఫీలో ఉండే ఎక్విప్మెంట్ చేంజ్ అయింది. ఎగ్జాక్ట్లీ. కానీ ఫోటోగ్రఫీ మాత్రం అలానే ఉంది, సేమ్ స్టిల్స్ తీయడం కానీ, ఫ్యామిలీ ఫొటోస్ కానీ, గ్రూప్ ఫొటోస్ కానీ, వెడ్డింగ్లో మార్నింగ్ క్యాండిడ్ ఫోటోగ్రఫీ తీసుకోవడం అప్పట్లో వెడ్డింగ్లో. ఇప్పుడు రన్నింగ్ టైం ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అంటే మన మెమరీ కార్డులో 5 TB మెమరీ కార్డు, 1 TB మెమరీ కార్డు పెట్టి అన్లిమిటెడ్ ఫొటోస్ ఉన్నాయి కదా, అప్పుడు అంటే అన్లిమిటెడ్ ఫోటో తీయడానికి ఆప్షన్ ఉండదు. ఇప్పుడు 1 shot లాస్ట్ 2 shots. ఇప్పుడు ఏంటిది ర్యాండమ్గా కొడుతూనే ఉంటారు, ఎవరో ఆస్కార్ అవార్డు ఇచ్చినట్టు కొడుతుంటారు, అది కాదు కదా. 2 shotsలో ఫైనల్. ఆ 2 shots చేయడానికి ఎంత ధైర్యం కావాలి, ఎవరైనా కళ్ళు మూసిరా అవన్నీ చూసి ఫస్ట్ టైం మనకు అర్థమవుతుండే. అప్పుడు షటర్ స్పీడ్లో 125 షటర్ స్పీడ్లో మనకు అర్థమవుతుండే, కొంచెం విజన్ ఉంటుండే ఇట్లా ఎవరు బ్లింక్ చేసిరని. అండ్ మెయిన్లీ అప్పుడు మీరు ఫోటో తీస్తున్నప్పుడు ఇప్పుడు డిస్ప్లేలో ప్రివ్యూ కనిపిస్తుంది తీసిన ఫోటో చూసుకోవడానికి, అప్పుడు నాకు తెలిసే ఆప్షన్ ఉండేది కదా అనుకుంటా. అప్పుడు తీసినాక డెవలప్ అయినాక చూసేది, అప్పుడే మనకు అర్థమవుతుండే ప్రివ్యూ. ఇప్పుడు ఏంటిదంటే అప్పుడు మేము షూట్ చూసి దించటోళ్ళం, అంటే ఎట్లుంది పొజిషన్ అనేది. ఇప్పుడు తీసినాక చూసుడు అవుతుంది, రివర్స్ అయింది అది. అన్ని 10 తీసి వాళ్ళు మళ్ళీ చెక్ చేసుకుంటారు ఏది ఎట్లా వచ్చింది అనేది. అంటే మీరు తీసే ముందే చాలా ప్రిపేర్డ్ గా, చాలా ఎందుకంటే లైటింగ్ తెలిసి ఒక రీల్ లో 32 or 36 36 to 38 ఫొటోస్ వస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు ఒక పెళ్లిలో ఎన్ని ఫోటోలు తీసారు, అంటే ఎన్ని రీల్ చేంజ్ చేసేదన్న మీరు? హార్డ్లీ 10 reels. ప్రైమ్ పెళ్ళిళ్ళు అయితే 10 rolls దాకా అయ్యేది. 10 rolls into 36 అంటే మోస్ట్లీ 300 to 350 ఫొటోస్ అంతే. సరిపోతుంది ఆల్బమ్, ఇప్పటికే సరిపోతుంది. కానీ అది అనవసరంగా ఒక 2000-10,000 ఫొటోస్ తీసి 2000 to 10,000 తీసి కస్టమర్కి హార్డ్ టైం ఇస్తారు, మనం కూడా సెలెక్షన్కి హార్డ్ టైం, అదంతా అంత టైం వేస్ట్ పనులు ఇవన్నీ. ఇప్పుడు కూడా అదే స్టైల్లో తీస్తే ఒక బెస్ట్ ఫోటో ఒక 1-2 ర్యాండమ్గా తీసుకుంటే షార్ట్ అండ్ స్వీట్గా అయిపోతుంది నా అభిప్రాయం. అట్లా
ఓకే అన్న, కాకపోతే ఇప్పుడు కాంటెంపరీ ఫోటోగ్రాఫర్స్ ఏం చెప్తున్నారంటే స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. స్టోరీ టెల్లింగ్లో వాళ్ళు నవ్వుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. సో ఆ మూమెంట్ మనం మళ్ళీ మళ్ళీ రీక్రియేట్ చేయలేం కాబట్టి వీ హ్యావ్ టు షూట్ కంటిన్యూస్లీ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో దానిపైన మీ కౌంటర్ ఏందన్న? స్టోరీ టెల్లింగ్ ఏమంటుంది, మంచి ఫోటో తీయడానికి వాళ్ళను అబ్జర్వ్ చేసుకుంటుంటే సరిపోతుంది. నీకు ఎప్పుడు దొరకాలని అప్పుడు దొరికిపోతుంది. సూపర్, బ్యాంగ్ ఆన్ టార్గెట్ అది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు వరల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ తీస్తారు. వాళ్ళలో ఏముంటే ర్యాండమ్గా తీయడానికి ఏముండదు కదా. చాలాసార్లు క్యాచీ ఫొటోస్ అక్కడ కూర్చొని వెయిట్ చేసి ఆ మూమెంట్ కోసం వెయిట్ చేసి ఒకటే క్లిక్ తీసేది. మరి ఇప్పుడు కంటిన్యూగా తీస్తే అదేమన్నా అందులోకెళ్ళి వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఓకే, అంటే అబ్జర్వేషన్ చేస్తే మీకు ఆ స్టోరీ టెల్లింగ్ ఆటోమేటిక్గా వస్తా అంటే అన్న 100%. నైస్ అన్న. సో ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటన్నా? అంటే అప్పుడు నాకు తెలిసి ఇంత కాంపిటీషన్ లేదనుకుంటా, ఇప్పుడు చాలా హెవీ కాంపిటీషన్ అయిపోయింది. లేదు, ఎప్పుడైనా కాంపిటీషన్ మనదే కాదు, ఏ బిజినెస్లో అయినా కాంపిటీషన్ ఉంటుంది. 100% అది లేదని ఎక్కడ లేదు, అది ఏ ఇండస్ట్రీ అయినా ఉంటుంది. మీరు అడిగే క్వశ్చన్కి ఛాలెంజెస్ చాలా ఉంటాయి. అంటే ఒక ఫోటోగ్రాఫర్ పరంగానా, లేకుంటే ఎక్విప్మెంట్ పరంగానా, లేకుంటే క్లయింట్ పరంగానా, అంటే లేకుంటే బిజినెస్ పరంగానా అనేది చాలా ఛాలెంజెస్ ఉంటాయి. కరెక్ట్. సరే, ఫోటోగ్రాఫర్ పరంగా చూస్తే ఛాలెంజెస్లో ఎక్విప్మెంట్ మెయిన్ ఛాలెంజింగ్. ఎవ్రీ టైం అప్డేటెడ్ వర్షన్స్ వస్తాయి, అది మెయిన్ ఛాలెంజింగ్ ఉంటుంది. ఓకే, ఒక వెడ్డింగ్ తీసేటప్పుడు కొన్నిసార్లు ఏమంటారు క్లైమేట్ వల్ల ఛాలెంజెస్ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని సపోర్ట్ చేయకపోవచ్చు, కొన్ని అవుట్డోర్లో జరుగుతుంటాయి. కొన్నిసార్లు అలాంటి ఛాలెంజెస్ ఉంటాయి. కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఛాలెంజెస్ ఉంటాయి. సడన్లీ ఏదైనా బ్రేక్ డౌన్ కానీ, కెమెరా షటర్ కానీ, లేకుంటే బ్యాటరీ ప్రాబ్లం కానీ, లేకుంటే మెమరీ కార్డు ఇది కావడం కానీ, ఇలాంటి ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఛాలెంజ్ మనం ఓవర్కమ్ చేయాలంటే అన్న, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు పెద్ద ఫోటోగ్రాఫర్స్ అనుకోండి, ఒక ఎక్స్ట్రా బాడీ ఎక్స్ట్రా తీసుకెళ్తారు అట్లీస్ట్. ఇప్పుడు కొందరు ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, కొంచెం మన విలేజెస్ ఫోటోగ్రాఫర్స్, మన ఫ్రీలాన్సర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు మల్టిపుల్ బాడీస్ తీసుకుపోవడానికి వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళకు కుదరకపోవచ్చు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు అంటే, ముందే కొంచెం కెమెరాను సెట్ చేసుకొని చూసుకొని వెళ్ళమంటారు. కొందరు ఏంటంటే అన్న, నాకు తెలిసి కెమెరాను చూడరు, ఏం చూడరు, డైరెక్ట్ ప్రోగ్రామ్ ఉందంటే బ్యాగ్ వేసుకొని అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని ఇష్యూస్ వస్తాయి. సో దానిపైన అంటే మీరేమనుకుంటారు, ముందే కొంచెం చెక్ చేసుకుని వెళ్ళడం బెటర్ కదా? ప్రతి దానికి ఫస్ట్ మనమే ప్రిపేర్ అయి ఉండాలి. అసలు కెమెరాస్ ఏం వాడుతున్నాం, ఎక్విప్మెంట్ ఏం వాడుతున్నాం, కస్టమర్కి ఏమి ఇవ్వాలా, ఏం షూట్ చెప్పిండు. ఇప్పుడు ఒక వెడ్డింగ్ ఉందనుకోండి, ఎగ్జాక్ట్లీ చాలామంది ఏం చేస్తారంటే వెడ్డింగ్ ప్రోగ్రామ్ అటెండ్ కావాలా, అక్కడ ప్రోగ్రామ్ని ఫొటోస్ తీయాలి. యాక్చువల్ జనరల్గా ఏంటిదంటే, ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఆ క్లయింట్ ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిండు అది మెయిన్ బేసిక్ తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే రన్నింగ్ ప్రోగ్రామ్ తీస్తారు. ఇప్పుడు ఆయన ఖర్చు పెట్టింది ఎక్కడెక్కడ ఓన్లీ ఫొటోస్కే కాదు కదా. ఇప్పుడు డెకరేషన్ ఖర్చు పెడతాడు. ఎన్ని షార్ట్స్ తీస్తాడు డెకరేషన్స్, ఒక 4-5 షార్ట్స్ తీసేసి క్లోజ్. వెయిటర్స్ తీస్తాడు, వెయిటర్స్ ఉంటుంది, ఫుడ్ వాళ్ళది ఉంటుంది, ఎంతమంది పిలిచిండు. ఓకే, సన్నాయి వాళ్ళు ఉంటారు, వాళ్ళ ట్రూప్, ఈవెంట్ మేనేజర్స్ ఎంతమంది ఉన్నారు, ఈవెంట్స్ చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు, అవన్నీ ఆయన ఎక్కడ ఖర్చు పెట్టిండో అది మనం ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఉండాలి. కంటిన్యూస్లీ ఈ ప్రోగ్రామ్ చేసుకుంటూ అది కూడా నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టినావు అనేది మనం చూపెట్టగలగాలి. అది కూడా చేస్తే బాగుంటుంది. రైట్ అన్న. ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ టెక్నికల్గా ఛాలెంజింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ వైజ్ ఛాలెంజ్ చెప్పడన్నా, బిజినెస్ వైజ్ ఛాలెంజ్ ఏమి ఉంటుంది? బిజినెస్ వైజ్ ఛాలెంజ్ అంటే 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ వస్తే, సపోజ్ కస్టమర్ వస్తే, వాళ్ళకి ఎలా కన్విన్స్ చేస్తున్నాం. ఇప్పుడు కస్టమర్ చాలామంది కొటేషన్స్ అడుగుతారు. సో ఇంకోటి ఏంటిదంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు. కస్టమర్స్ చాలామందికి ఏం కావాలో తెలియదు. ఏదో ర్యాండమ్లో రీల్స్ చూసి ఇలా కావాలా అలా కావాలా, కానీ బడ్జెట్ ప్లానింగ్ కూడా తెలియదు చాలామందికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరనే ఆ బడ్జెట్ ప్లానింగ్ ఉండాలి. సో దేనికి ఏది పెడుతున్నాం, ఎక్స్ట్రా పెట్టాలన్నా వద్దా, ఫస్ట్ క్లయింట్ని అడిగి ఆయన రిక్వైర్మెంట్ ఏంటిది, రైట్, రిక్వైర్మెంట్ ఏంటిది, ఏమేమి కావాలా, ఏమేమి ప్రోగ్రామ్స్ కావాలా, ఏమేమి ప్రోగ్రామ్స్కి ఎలాంటి ఎక్విప్మెంట్స్ కావాలా అని మనం ప్లాన్ చేసుకొని
ఇంకోటి క్లయింట్ తోటి ఏంటిదంటే ఇంటరాక్షన్ బాగుండాలి. ఒక 2-3 టైమ్స్ మనం వాళ్ళతో జర్నీ రన్ చేస్తే మనకి చాలా విషయాలు తెలుస్తాయి దాంట్లో. అంటే ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి స్టిల్స్ తీస్తే బాగుంటుంది, అమ్మాయి ఎట్లా కోఆపరేటివ్ ఉంది. కొంతమంది పేరెంట్స్ తోటి వస్తాయి ఆర్డర్స్, కొంతమంది కపుల్స్ తోటి వస్తుంది, రైట్. వాళ్ళతో ఇంటరాక్ట్ అయితేనే వాళ్ళ టేస్ట్ తెలుస్తుంది. ఆ టేస్ట్ తెలిసి నువ్వు చాలా విషయాలు నువ్వు వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి చెప్పొచ్చు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా స్టిల్ తీస్తే బాగుంటుంది. కొంతమంది స్ట్రక్ అవుతారు ఫొటోస్లో, అసలు ఏం తీయాలనో వాళ్ళకు కూడా తెలియదు. ఏదో ఫోటో చూసి సెలెక్ట్ చేసి ఇలా ఫోటో తీయాలంటే ఓసారి ఈయన కూడా రాకపోవచ్చు, రాకపోవచ్చు. సో దానికి మనం అప్పటిదప్పుడు చేయకుండా ముందే మనకు తెలిస్తే అది ఎవరితో తీపియాలా. ఇది వన్ మ్యాన్ షో కాదు కదా, చాలా మంది ఉంటారు. సినిమాటిక్ ఉంటారు, క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ ఉంటారు, రీల్స్ చేసేటోళ్ళు ఉంటారు, స్పెషల్గా ఏ ఫీల్డ్ ఒక్కొక్క డ్రోన్ చేసేటోళ్ళు ఉంటారు, ప్రతి వాళ్ళు ఉంటారు, సెపరేట్ ఉంటారు. ఇక్కడికి వెళ్ళి మనం వాళ్ళకి ఎట్లా వాళ్ళ సర్వీస్ ఎట్లా ఇవ్వాలి, బెస్ట్ సర్వీస్, అది మనం పర్ఫెక్ట్గా చూసుకుంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయితేనే తెలుస్తుంది. ఏదో బుకింగ్ చేయగానే ఏదో ప్రైస్ కోడింగ్ ఇచ్చేసి అది నాకు కరెక్ట్ అనిపించదు. సో ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏందో కనుక్కొని దాని ప్రకారం కొటేషన్ ఇవ్వాలి. సో మనం వచ్చారు కదా అని చెప్పి మన దగ్గర ఉన్న కొటేషన్ వాళ్ళకి సెండ్ చేయకుండా అది మీనింగ్లెస్. ఇప్పుడు ఆయనకి అనవసరమైన అంటగట్టి అనవసరమైన కెమెరా గురించి చెప్పి అది అవసరం లేదు. ఆయనకి రిజల్ట్ ఏంటిది, ఆల్బమ్ కావాలా, అది రిజల్ట్, ఫైనల్ రిజల్ట్. దానికి ఎన్ని షీట్స్ కావాలా జనరల్గా, సో దానికి ఏం ఎక్విప్మెంట్ వాడాలా, కస్టమర్ రిక్వైర్మెంట్ హయ్యర్ ఎండ్ ఉందా, పెద్ద కెమెరాస్ వాడచ్చా, చిన్న కెమెరాస్ వాడచ్చా, అది మనం డిసైడ్ చేస్తాం, క్లయింట్ కాదు కదా. బట్ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ చాలామంది ఫోటోగ్రాఫర్స్ కొటేషన్ చెప్పేటప్పుడు నేను పలానా లెన్స్ వాడుతున్నా, పలానా బాడీ వాడుతున్నా, పలానా బ్రాండ్ వాడుతున్నా చెప్తాను. అది ఏంటిదంటే రిజల్ట్ ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ ఒక ఆల్బమ్లో ఆ క్లయింట్ ఏ సైజ్ పెడుతున్నాడు నాకు తెలిసి 4x6 పెడుతుంది. మీరు 40 yearsలో దగ్గర ఒక 100 మోడల్స్ పైనే చూసి ఉంటారు. అవును. సో అక్కడ మీరు ఇప్పుడు చూడాల్సింది మిమ్మల్ని. నవీన్ స్టూడియో అని వస్తే నవీన్ స్టూడియో అని ఎంత బాగా ఇస్తాడు ఫోటోలు అని చూడాలి తప్ప నవీన్ స్టూడియో ఏ కెమెరా వాడుతున్నాడు నవీన్ అన్న చూడడం అనేది మీనింగ్ లేదు. ఎందుకంటే ఇప్పుడు కెమెరా ఇంపార్టెంట్ అనుకుంటే 40 years కింద ఒక రీల్ కెమెరా ఉండేది, అప్పటి కెమెరా ఇప్పుడు కూడా ఉంటుండే కదా. సో కెమెరాస్ మారుతా పోతాయి, బట్ మన బ్రెయిన్ ఇక్కడే ఉంటుంది. సో కెమెరాస్ కంటే కెమెరా మ్యాన్ ఇంపార్టెంట్. అసలు ఎలా తీస్తుండో ఏం ఈ అవేర్నెస్ ఫోటోగ్రాఫర్స్ క్లయింట్కి వెళ్ళాలి. క్లయింట్స్కి తెలియదు. క్లయింట్స్ ఏమనుకుంటారు ఎవరు పెద్ద కెమెరా వాడుతున్నారు వస్తారు కదా క్లయింట్స్, వాళ్ళొక కపుల్ ఫోటో అడిగితే ఇట్స్ ఓకే, కానీ కపుల్ని ఎన్ని రకాలుగా తీయచ్చు కస్టమర్కి అయితే తెలియదు. సో మనం ఇన్ని రకాలుగా తీయచ్చు అని చూపిస్తే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. కరెక్ట్. సో మీరు ఏమంటారు అంటే ఇంకా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మన కొటేషన్ మన పైత్యం వాళ్ళు మీరు రుద్దొద్దు అని చెప్తారు. వేస్ట్ అదైతే వేస్ట్. వాళ్ళకి బిజినెస్ కన్ఫ్యూజ్ చేసి ఇది ఒకటి మనం ర్యాండమ్గా ఏం చెప్తామంటే కొటేషన్స్ ఇచ్చుకుంటూ పోవద్దు. ట్రస్ట్ ఉంటేనే, నీకు నమ్మకం ఉంటేనే వాళ్ళని కన్విన్స్ చేసి వన్ షాట్లో అయిపోవాలి అంతే. నువ్వు కొటేషన్ ఇచ్చినావు అనుకో, ఇంకొక కొటేషన్ పాస్ అవుతుంది, రైట్. అది పోయినాక అక్కడ పోయి ఇక్కడ 10 ఉంటే అక్కడ 9, ఇంకోటి 8. వాడు రిజల్ట్ కోసం చూస్తుండా లేక మంచి బెస్ట్ ఫోటోగ్రాఫర్ చూస్తుండా లేకుంటే రేట్ చూస్తుండా తెలియదు. లాస్ట్ ఫైనల్ రిపోర్ట్లో ఏముంటుంది, ఫైనల్ రిపోర్ట్ చూసేసరికి ఏమైతే అప్పటికి అంతా అయిపోయి ఉంటుంది. వీ కాంట్ రీక్రియేట్ ఇట్ కదా, మళ్ళీ. సో ఇక్కడ అంటే నా ఉద్దేశంలో అంటే నా వర్షన్ చెప్తానన్నా, ఇక్కడ తప్పు కస్టమర్స్ కాదన్న. ఎందుకంటే మనం ఒక ఫీల్డ్ వేరే ఫీల్డ్కి వెళ్తే వేరే ఏదైనా వస్తువు కావాలంటే ఏ షాప్లో తక్కువ ఉంది, తక్కువ రేట్లో బెస్ట్ కావాలని ఎవరైనా ఆలోచిస్తాం. 100%. ఇప్పుడు మనమైనా ఇప్పుడు ఒక జీన్స్ ఉందనుకోండి, అలా 5,000 చెప్తే బెస్ట్ క్వాలిటీ అని చెప్పి 5,000 జీన్స్ పెట్టాలంటే ఆలోచించాం. కొంచెం మించి అదే క్వాలిటీలో 1,000 రూపాయలకి జీన్స్ ఉందనుకోండి, ఆ జీన్స్ తీసుకుంటాం. 4,000 డిఫరెన్స్ ఉంది కదా అని చెప్పి. సో కస్టమర్ కూడా అట్లాంటి అవేర్నెస్ కస్టమర్కి మనం క్రియేట్ చేయాలి. ఎంతసేపు కస్టమర్ ఎక్కువ రేట్ చూపెట్టాలి కదా, చూపెట్టాలంటే శాంపిల్స్ ఉంటే వాళ్ళకి చేంజ్ చూపెట్టాలి. ఇది ఇంత రేట్ ఉంటుంది, ఇది ఇంత రేట్ ఉంటుంది.
ఇవన్నీ నేను శాంపిల్సే లేకుండా నోటి మాట లెక్క చెప్తే ఆయన కూడా నోటి మాట లెక్కనే వెళ్ళిపోతుంటాడు ఇక్కడికి అక్కడికి అట్లా. ట్రూ అన్న. ఇప్పుడు ఈ నోటి మాట అనేది మీరు మంచి పని అంటే ఒక మంచి విషయం చెప్పారు. చాలా మంది నాకు కూడా ఫోన్ చేస్తారు కదా, అన్న పెళ్ళి ఉంది రేట్ ఎంత అంటే, పెళ్ళి అనేది ఇప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక రకం ఉంటుంది అన్న. ఇప్పుడు వైశ్యాస్ ఉంటారు, వైశ్యాస్ పెళ్ళి కొంచెం వాళ్ళ రిచువల్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి కొంచెం రిచువల్స్ ఎక్కువ ఉంటాయి. రెడ్డిస్ అనుకుంటే కొంచెం తక్కువ ఉంటాయి, ఇంకా కొంచెం నార్మల్గా ఉంటాయి. సో ఇవన్నీ చెప్పకుండా వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేసి పెళ్ళి ఉంది రేట్ ఎంత అంటే, మన ఫోటోగ్రాఫర్లు కూడా మేధావులు ఇంత అని చెప్పేస్తున్నారు అంతే. వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనుకోవట్లే, వాళ్ళ ఎన్ని డేస్ ఉంటాయి, డే అండ్ నైట్ ఉంటాయా, ఓన్లీ డేస్లో ఉంటాయా, ఆ ఫుల్ డేలో ఉంటాయా, హాఫ్ డేలు ఉంటాయా, అసలు ఏముంటాయి, రిచువల్స్ ఏముంటాయి, ఏం అనుకోకుండా ఫోన్లో చెప్తున్నారు. ఫోన్ ఇంటరాక్ట్ కాంది ఆ డీల్ చేయడం కూడా వేస్ట్, మనం చెప్పడం కూడా వేస్ట్, రేట్ కూడా. నేను నాకేదో తెలియదు, ఫోన్స్ వస్తాయి కొన్నిసార్లు. మనకి ఏమవుతుందంటే ఎక్కడికి వెళ్ళో, హైదరాబాద్కి వెళ్ళో ఎక్కడికి వెళ్ళో వస్తాయి, మేము ఇంత అనుకున్నాం నువ్వు ఎంత చేస్తావు. ఎగ్జాక్ట్లీ. సో మాకు ఆల్రెడీ ఒకటి ఇంకొక ఫోటోగ్రాఫర్ ఎంక్వైరీ చేసి ఉంటారు, అందరు అట్లనే చేస్తారు. బడ్జెట్ వాళ్ళ ఒక బడ్జెట్, వాళ్ళ ఎక్స్ ఒక బడ్జెట్, ఇంతకు చేస్తావా డైరెక్ట్. అవును, చాలా చేస్తావా అంటే ఒకసారి డేట్ కాల్ ఉంటే చేయొచ్చు, ఎందుకంటే మనం చేసింది వేరు ఉంటుంది, మళ్ళీ ట్రూ మందితో చేపించేది వేరు ఉంటుంది. ఒకవేళ మిగిలితే ఒకసారి పోని కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా. సో చాలా మంది ఏంటంటే అక్కడ ఏదో అడ్వాన్స్ ఇచ్చేసి వాళ్ళు ఇల్లు కూడా తెలియదు, ఏదో డైరెక్ట్ ఫంక్షన్ వాళ్ళు వచ్చేస్తారు. అట్లా లాస్ అయ్యే ఫోటోగ్రాఫర్స్ 100 మంది ఉన్నారు. ఇనిషియల్ స్టేజ్ నేను కూడా అదే అన్న, తెలియకుండా వాళ్ళు ఏదో ఫోన్లో ఏదో కన్విన్స్ చేస్తారు, సరే పాపం అని చెప్పి మనం ఏదో తక్కువ రేట్లు మాట్లాడి ఆడికి పోయిన తర్వాత పెద్ద హాలు, పెద్ద ఇల్లులు, వాళ్ళు పెద్ద రిచ్ క్లయింట్స్ ఉండి అట్లా నేను చాలా ఇనిషియల్ స్టేజ్ నేను కూడా చాలా ఇబ్బంది. మళ్ళీ ఏమంటారంటే మేము 1,00,000 ఇచ్చినాం, 2 లక్షలు ఇచ్చినాం, నువ్వేమి ఇచ్చినావు, ఇంకా ఇస్తలేవు అని మన మీదనే ప్రెషర్ వేస్తారు. సో ఈ బిజినెస్ పరంగా ఇప్పుడు క్లయింట్స్తోని మనం ఇంటరాక్ట్ అవ్వాలి, క్లయింట్స్తోని కంపల్సరీ వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకొని మనం కొటేషన్ ఇవ్వాలి. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, అసలు ఫోటోగ్రాఫర్ ప్రైస్ ఎట్లా ఛార్జ్ చేయాలన్నా? యాజ్ పర్ యూ, అకార్డింగ్ టు యూ, అసలు ఫోటోగ్రాఫర్ ఒక ఛార్జ్ ఎట్లా చేయాలి క్లయింట్స్కి, ఎట్లా ఛార్జ్ చేయాలా? ఇప్పుడు ఎన్ని డేస్ షూట్ ఉంది, ఎన్ని ఆల్బమ్కి ఎంత, ఇది ఎంత అని, అది చాలా అంటే ఇప్పుడు చాలా మంది ఫోటోగ్రాఫర్స్కి ఎగ్జాక్ట్గా ఛార్జ్ చేయడం కూడా రావట్లేదు అన్న. సో దీన్ని మీరు ఎట్లా డీకోడ్ చేస్తారు? అయితే చాలామంది ఫోటోగ్రాఫర్స్ ప్రొఫెషనల్గా ఎలా అవుతారు అనేది ఒకటి చూసుకోండి. జనరల్గా ఏంటిదంటే ఎక్కడనో వర్క్ చేసి వస్తున్నారు, ఓకే, అదొకటి కేటగిరీ. కొంతమంది ప్రొఫెషనల్గా కోర్సులు తీసుకొని వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు. ఓకే. సో కొంతమంది బిజినెస్లో ఒక షాప్లో వర్క్ చేసి కొన్ని ఏళ్ళు పని చేసి ఎక్స్పీరియన్స్ వచ్చి అలా స్టార్ట్ అవుతున్నారు, రైట్? ఇప్పుడు ఈ కోడింగ్ విషయంలో అయితే జనరల్గా ఏంటిదంటే నాకు తెలిసి ఫస్ట్ ఒక ప్రాజెక్ట్కి ఒక వీడియోగ్రాఫర్ ఎంత తీసుకుంటున్నారు అది ఛార్జ్ చేసుకోవాలి. ఒక ఫోటోగ్రాఫర్ ఎంత తీసుకుంటున్నారు, ఫ్రీలాన్సర్ కానీ లేకుంటే ఎనీథింగ్, ఆ ఛార్జ్ అక్కడ వేయాలి. ఒక డ్రోన్ ఆపరేటర్ ఎంత తీసుకుంటున్నారు, సినిమాటిక్ ఎడిటింగ్ ఎంత అవుతుంది, ఆల్బమ్ డిజైనింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, రైట్? ఇంకా క్యాండిడ్ ఫోటోగ్రఫీ ఎంత తీసుకుంటున్నాడు, 2 సైడ్స్ అయితే ఎంత ఖర్చు అవుతుంది మనకి. దాని మీదకి వెళ్ళి ఫోటోగ్రాఫర్ను అంటే ఇది సర్వీస్ కాబట్టి 100% నుంచి వెళ్ళి 30% నుంచి వెళ్ళి 100% ఎంతనే తీసుకోవచ్చు. నీ సర్వీస్ నీ క్వాలిటీ అంతే కంపల్సరీ నోట్ చేసుకొని ఈ సర్వీస్ ఛార్జెస్ పోయినాకనే నేను యాక్సెస్. ఈవెన్ దో ఇప్పుడు ఉన్న హార్డ్ డిస్క్ ఛార్జెస్ కూడా పెట్టుకోవాలి. అంటే మనం స్టోరేజ్ చేస్తున్నాం, హార్డ్ డిస్క్ ఛార్జెస్ పెట్టుకోవాలా, ట్రావెలింగ్ ఛార్జెస్ పెట్టుకోవాలా, ఫుడ్ అండ్ ఇది పెట్టుకోవాలా, 3 డేస్ది ఎంత ఖర్చు అవుతుంది, ఇది పెట్టుకోరు చాలా మంది. ఇవే మిస్ అయ్యి కదా ఇప్పుడు అంతా లాస్ అయ్యేది ఎంత. ఇప్పుడు కస్టమర్ విధానంలో చూస్తే ఫోటోగ్రాఫర్ ఇవ్వట్లేదు అంటారు, ఫోటోగ్రాఫర్ విధానంలో చూస్తే కస్టమర్ లాస్ అయిపోయినామని అట్లా ఉంటుంది. కరెక్ట్. సో ఇవి పెట్టుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఫోటోగ్రాఫర్ రేట్ డిసైడ్ అయినాక ప్రాంప్ట్ వర్క్ చేయాలి. ఇప్పుడు 1 మ్యాన్ షో కాదన్న, ఫోటోగ్రఫీలో ఏమవుతుంది, క్యాండిడ్ ఫోటోగ్రాఫర్, సినిమాటిక్ ఫోటోగ్రాఫర్, వాళ్ళకు డబ్బులు ఇచ్చే విషయంలో క్లయింట్ దగ్గర కూడా టైట్ ఉండాలి, లేకుంటే వీళ్ళకి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది.
ఒక ఫోటోగ్రాఫర్ నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉందన్న, నెక్స్ట్ క్వశ్చన్ వీళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే అరే సినిమా ఫోటోగ్రాఫర్ నన్ను మాట్లాడుకుని హైర్ చేసుకున్నారు, నాకు ఇక్కడ దెబ్బ పడుతుంది క్లయింట్ వల్ల. క్లయింట్ తోటి ఫస్టే డాక్యుమెంటేషన్ చేసుకొని ఎట్లా చేయాలంటే క్లయింట్ దగ్గర సపోజ్ నువ్వు ఒక 1,50,000 మాట్లాడుకో, ఆల్బమ్ది మాట్లాడద్దు. ప్రింటింగ్ సెషన్ అనేది ఒక షెడ్యూల్. ఇప్పుడు ఏమవుతుంది, క్లయింట్ ఒక అమౌంట్ ఫిక్స్ అయినారు అనుకో, ఆయన మైండ్లో ఏముంటుందంటే 2 types, 50 ఇచ్చి 50 ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత అని అనుకుంటారు. కానీ ఈ 50కి ప్రోడక్ట్ మొత్తం తయారు కాదు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ 80%, 70% ఎక్స్పెండిచర్సే ఉంటాయి. అది ఇచ్చినాక ఇక్కడ స్ట్రక్ అయిపోతారు. అట్లా నలుగురు చేసారు అనుకో, వీడు దివాళ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ అన్న, ఇప్పుడు అదే కదా అందరు ఫేస్ చేసిన ప్రాబ్లం అదే. ఇప్పుడు 2 lakhs క్లయింట్కి ఏమనిపిస్తుంది, 1 lakh ఇచ్చేసాం 2 lakhsకి, ఇంకా నాకు ఆల్బమ్స్ ఇవ్వలే, వీడియో ఇవ్వలే, చెప్పే విధానంలో ప్రాబ్లం ఉంది. స్టార్టింగ్ పాయింట్లోనే నువ్వు కన్విన్స్ చేసేటప్పుడు నేను ఇవన్నీ తీస్తాను, ఓకే, వీళ్ళకి ఎంత ఎక్స్పెండిచర్స్ అయినాయో ఫస్టే తీసేసుకోవాలి. అప్పుడు ఎవరు డిస్టర్బెన్స్ కాదు, ఈవెన్ డిజైనర్ కూడా డిస్టర్బెన్స్ కాదు. సూపర్. ఓకే, మళ్ళీ డేట్ ఎప్పుడైతే బుక్ అవుతుందో, ఎట్లయితే హైర్ చేసుకుంటున్నావో ఎడిటర్ని కూడా ఫస్టే బుక్ చేసుకోవాలి. ఎందుకు చేసేయడా తెల్లారి వరకు? ఎడిటింగ్ టైం ఎంత ఉంటుంది ఒక వీడియో ఎడిటింగ్ టైం? హార్డ్లీ 24 hours. నువ్వు తెల్లారే డెలివరీ ఇచ్చేసినావు అనుకో, 80%, 90% డబ్బులు తీసుకొని ప్రింటింగ్ ఒక్కటి పక్కకు పెట్టేసి టూ దాంట్లో పెట్టుకోవాలా. ఒకటేమో పోస్ట్ ప్రొడక్షన్, ఒకటి ప్రీ ప్రొడక్షన్కి అయితే కంప్లీట్ డబ్బులు తీసుకోవాలా. పోస్ట్ ప్రొడక్షన్ ఆయన 1 year కానీ 2 years కానీ 3 years కానీ నువ్వు స్ట్రగుల్ కావు, ఆయన వెనక తిరగాల్సిన అవసరం లేదు. క్లయింట్ వెనక ఇప్పుడు క్లయింట్ని నమ్మే కదా ఇచ్చేది. హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీలో ఇట్లా నడుస్తుంది అన్న, ఓన్లీ సాఫ్ట్ కాపీ అనే కల్చర్ నడుస్తుంది. బట్ ఇప్పుడు మన కామెడీ లాంటి కల్చర్లో ఇప్పుడు నేనే ఉన్నా, నేను చాలామందికి ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సరే మరి ఓన్లీ సాఫ్ట్ కాపీ తీసుకోండి, ఆల్బమ్స్ అనేది తర్వాత మాట్లాడకుండా, లేదు పెళ్లి తీసుకుని ఎందుకు, ఆల్బమ్ కోసమే కదా, ఆల్బమ్ అయినప్పుడు ఇంకెందుకు, ఆల్బమ్తోనే మాట్లాడదాం అంటున్నా. సో నేను చెప్తున్నా కంప్లీట్ 80% పేమెంట్ చేస్తేనే ఇవన్నీ అవుతాయని చెప్తున్నా. ఎందుకు నువ్వు నమ్మి ఇచ్చినప్పుడు 100% ఎందుకు ఇవ్వం? అది ఇంకా కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ వస్తున్నాయి అన్న, ట్రస్ట్ ఇష్యూస్ వస్తున్నాయి. ట్రస్ట్ స్టార్టింగ్ లేనప్పుడు నీ దగ్గర వచ్చిందే నమ్మకంతో, మళ్ళీ ఇంకో అపనమ్మకం ఎందుకు జరిగింది అంటే ఇక్కడ చాలా ఉన్నాయి అన్న. ఇక్కడ వేరియేషన్స్ ఏమవుతున్నాయి, పబ్లిక్ ఆయన చేతిలో, కస్టమర్ చేతిలో మనం అన్ని నోటీసింగ్ పాయింట్స్ పెట్టేసినాం. కెమెరాస్ నోటీసింగ్ పాయింట్స్ పెట్టినాం, మనం వర్క్ చేసే స్టైల్ నోటీసింగ్ పాయింట్లో పెట్టినాం. ఒకళ్ళు సినిమాటిక్ 1 అంటే 2 ఇస్తారు, రీల్ 1 అంటే 4 ఇస్తారు. ఇట్లాంటి అన్నీ ఆయనకి తెలియని కూడా అన్నీ చెప్పేసి అప్డేట్ చేసినాక ఇప్పుడు ఏముంటుంది, అచ్చా ఇట్లా నడుస్తాయా, ఇప్పుడు ఎలాగో పిల్లలు లేరు, యూఎస్లో వెళ్ళిపోయారు, అందరూ చాలా అవుతుంది. తర్వాత ఎక్కడో సాఫ్ట్వేర్ చేస్తున్నారు, ఈ పండగకి వస్తారు, మా పాప రాలేదు, బాబు రాలేదు, సెలెక్షన్ అని మనకే దెబ్బ కదా. 10 ప్రోగ్రామ్స్ ఉంటే 5 ప్రోగ్రామ్స్ ఇదే ప్రాబ్లం. మన యూఎస్ వెళ్ళిపోయారు, లేకపోతే యూకే వెళ్ళిపోయినారు, ఫంక్షన్కి డబ్బు ఇస్తుండ్రా, డెకరేషన్కి ఇస్తుర్రా, ఈవెంట్ మేనేజర్కి ఇస్తుర్రా, లాస్ట్ చీప్ ఊడ్చడానికి కూడా ఇచ్చిపోతారు. మరి ఫోటోగ్రాఫర్కి ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు వాళ్ళకి అడిగే మనకు క్వశ్చన్, వాళ్ళ పని ఆ రోజు ఫినిష్ అయింది, మనం కూడా ఫినిష్ చేస్తున్నాం కదా, పని ఫినిష్ కాలేదు. మనం కూడా ఈ క్వశ్చన్కి నేను ఏమంటున్నా, ఫస్టే మనం అదే రోజు నైట్ ఒక లేబర్ని పెట్టి పని చేయించేద్దాం, మార్నింగ్ ఇచ్చేద్దాం. మెయిన్ వీడియో ఆల్బమ్ వాళ్ళది, వాళ్ళ ఇంతకుముందు సెలెక్షన్ ఏడు ఉండే, ఇప్పుడు సెలెక్షన్ వచ్చింది, ఇప్పుడు అదే హడిల్ పెట్టారు కాబట్టి మనం ఆపుదాం. ఆల్బమ్ది తర్వాత ఆల్బమ్ది నువ్వు టోటల్ అమౌంట్ మాట్లాడినావు కదా, అలా 20%, 30% ఆల్బమ్కి పక్కకు పెట్టేసి, అది నీకు నీడ్ కాదు. ఈ ఖర్చులు వెళ్ళిపోతాయి కదా, నువ్వు రాసుకునే అన్ని ఖర్చులు వెళ్ళిపోతాయి, నువ్వు ఫ్రీ అవుతావు, అందరినీ ఫ్రీ చేస్తావు, వాళ్ళు కూడా నీతో పని చేసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, రైట్? సో ఫైనల్గా కొత్తగా వచ్చే ఫోటోగ్రాఫర్స్కి, అప్కమింగ్ ఫోటోగ్రాఫర్స్కి, లేదంటే ఇప్పుడిప్పుడు వచ్చిన యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే ఒక సజెషన్, ఒక సలహా అంటే ఏం చెప్తారన్న? నేనంటే ఫస్ట్ లర్న్ వెల్, మంచిగా నేర్చుకోండి, ఓకే, మంచి రిజల్ట్ కోసం ప్రయత్నించాలా, మంచి ఫ్రెండ్షిప్ చేయాలా, అందరితో కమ్యూనికేట్ కావాలా, ప్రతి ఒక్కరితో ఈగోస్ మాత్రం పెట్టుకోవద్దు, వాళ్ళు ఎక్కువ తక్కువ ఇట్లా ఉండకుండా
మంచిగా ప్రయత్నం చేయాలని నా ఆలోచన. నైస్ అన్న, నైస్. ఇంకా చాలా మాట్లాడాలి, కాకపోతే నాకు తెలిసి టైం చాలా ఎక్కువ అయితే ఉండొచ్చు, వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. వీలైతే మనం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం మళ్ళీ. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. రైట్, థ్యాంక్ యూ. బాగుంది ఇంటర్వ్యూ. ఐ ఎంజాయ్డ్ ఫుల్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసా తెలియదు నేనే కన్ఫ్యూజ్ ఉన్నా, కానీ మంచి క్వశ్చన్స్ అడిగాను. నాకు కూడా రియలబుల్ అనిపించింది, రీజనబుల్ అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీ వాల్యుయబుల్ టైం ఇచ్చి ఇంత లేట్ అయినా కూడా మీరు చాలా ఓపికతో మాకు ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలా నీకు ఫస్ట్, ఎందుకంటే నా ఫస్ట్ మీటింగ్లో నువ్వు ఎన్ని ప్రశ్నలు నీ గురించి కాకుండా నా గురించి కాకుండా ఫోటోగ్రాఫర్స్ గురించి అడిగిన నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఆల్ ది సక్సెస్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. చేసి ఫుల్ సక్సెస్లో ఉండాలని థ్యాంక్ యూ. ఆల్ ది సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. గుడ్ లక్.